ఒకసారి కొండా రాజీవ్ గాంధీతో మాట్లాడదాం. కొండా రాజీవ్ గాంధీ గారు, ఈ పాదయాత్ర లోకేష్ పాదయాత్ర ముగింపు ఇవాళ జరిగింది కదా, ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, ముగింపు జరిగిపోయింటుంది. ఇక్కడ ఈరోజు ఒక్కరోజుది నేను మీరు వైజాగ్ కాబట్టి చెప్పండి, ఈరోజు ఆయన యువగళం యాత్రకు సంబంధించినటువంటి వివరాలు, ఈరోజు నడిచేటటువంటి ఏ ఏ ప్రాంతాలకు వెళ్తారనేది అర్థం కాని విషయం ఏంటంటే, ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ కనిపిస్తోంది. 10 గంటలకు దుర్గానగర్ బస్టాప్ వద్ద పద్మశాలి సామాజిక వర్గాలతో భేటీ, 10:15కి వై జంక్షన్లో యువనేతతో కలిసి శ్రామికుల అడుగులు. అంటే 15 నిమిషాలు. వాళ్ళతో ఎంతసేపు మాట్లాడతారో తెలియదు, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి ఎంతసేపు నడవడానికి టైం పడుతుందో నాకు అర్థం కాలేదు. లయన్స్ క్లబ్ వద్ద గంగవరం పోర్టు డీపీ ఉద్యోగులతో భేటీ 10:30కి, 10:35కి హనుమాన్ టెంపుల్ వద్ద స్థానికులతో మాటామంతి. వీళ్ళకి 5 నిమిషాలు ఇచ్చారు. 10 గంటల 30 నిమిషాల నుంచి 35కి మళ్ళీ వేరే ప్రోగ్రామ్ ఉంది. 35 తర్వాత చూడండి 10:40కి జగ్ జంక్షన్ వద్ద 2 వీలర్ మెకానిక్లతో సమావేశం. వీళ్ళకి కూడా 5 నిమిషాలే. 5 నిమిషాల్లో భేటీ జరగడం ఒకటి, 5 నిమిషాల్లో వాళ్ళతో ఏమన్నా మాట్లాడతారంటే 5 నిమిషాలు మాట్లాడితే అక్కడి నుంచి ఇక్కడికి జర్నీ చేయలేరు. అక్కడి నుంచి ఇక్కడికి నడిచి వచ్చారనుకోండి, వాళ్ళతో మాట్లాడలేరు. నడిస్తే మాట్లాడలేరు, మాట్లాడితే నడవలేరు. ఎలా సాధ్యం ఇది? అన్నీ 5 నిమిషాలు ప్రోగ్రాంలే. 11 గంటల 5 నిమిషాలకి ఎస్ఎఫ్ఎస్ స్కూల్ వద్ద హమాలీ వర్కర్లతో సమావేశం. 11:15కి హనుమాన్ కమ్యూనిటీ వద్ద జంగమ సామాజిక వర్గీయులతో భేటీ. 11:20కి వెంటనే 5 నిమిషాల్లోనే వంటిలు జంక్షన్ వద్ద ఆటో డ్రైవర్లతో సమావేశం. ఇక్కడ బాగా గ్యాప్ వచ్చిన సమయం ఏదంటే, బాగా వినండి, ఇది వినాలి అందరూ. 1:15 వడ్లమూడి జంక్షన్లో భోజన విరామం. 4 గంటలకు మళ్ళీ వడ్లమూడి జంక్షన్ వద్ద నుంచి పాదయాత్ర కొనసాగింపు. భోజన విరామం 1:15 ఇస్తే మళ్ళీ 4 గంటలకి ఆ భోజన విరామంలో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడతారట, అక్కడే కూర్చొని తింటూ. ఇక్కడ మాత్రమే 3 గంటల సమయం తీసుకుంది. ఏం సార్ ఇవి పక్కనే ఉన్న అతుక్కుని ఉన్నాయా? నాకు తెలియదు, మీరు అక్కడ లోకల్ కాబట్టి మీరే చెప్పాలి. ఒకదానికొకటి డిస్టెన్స్ నడవడానికి 5 నిమిషాలు పడుతుంది అనుకోండి, పోనీ 5 నిమిషాలు పట్టే సమయం దూరంలోనే వేరే ప్రోగ్రాం పెట్టుకున్నారు, వేరే వాళ్ళతో సమయం. కానీ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి కదా, 5 నిమిషాలు నడవాలిగా. నడిచేటప్పటికీ ఆ సమయం అయిపోతుంది, మళ్ళీ వాళ్ళతో ఎప్పుడు మాట్లాడతారు? అసలు ఏంటి గందరగోళం? నేను ఇది 2వసారి ఇలాంటి తెప్పించుకొని చూడడం. నిజంగానే ఈ ప్రోగ్రాం అంతా నిజంగా నడుస్తున్నారా, ఇలా జరుగుతోందా, రాత్రికి రాత్రి నియోజకవర్గాలు జంప్ అయిపోతున్నారనేటటువంటి కామెంట్లు కూడా ఉన్నాయి. సార్ ఒకసారి ఈశ్వర్ గారు, మీకు మీతో పాటు పాల్గొన్న ప్యానలిస్టులకి, అదే సాక్షి న్యూస్ ఛానల్ వీక్షకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. గుడ్ ఈవినింగ్ వన్ ఆల్. నేను ఏదైతే చెప్దాం అనుకున్నానో యాదృచ్ఛికంగా మీరు అదే ప్రశ్నలు లేవనెత్తారు. నేను విశాఖపట్నం అంటే సార్, ఉత్తరాంధ్ర నా ప్రాంతం. ఉభయ గోదావరి జిల్లాల వరకు అంటే నాకు తెలియదు, కానీ ఉత్తరాంధ్ర వరకు కూడా ఏదైనా నేను చెప్పగలను అని నాకు మా ప్రాంతం గురించి నాకు మాకు తెలుసు. మరి ముఖ్యంగా మా విశాఖ జిల్లా ఆయన చూస్తే 13వ తారీఖున పైక్రోబెట్ వచ్చాడు సార్. మీరు అంత పెద్ద అంటే మీరు పిన్ పాయింటెడ్ గా చెప్పారు. నేను పిన్ పాయింట్ గా కాకుండా ఎలాబరేటెడ్ గా సార్ పండితులకైనా పామర్లకైనా అర్థమైపోతుంది, విశాఖపట్నంలో ఉన్న వాళ్ళు ఎవరికైనా. 13వ తారీఖున మహానుభావుడు పైక్రోబెట్ వచ్చాడండి. తర్వాత 16వ తారీఖు మునగపాక యలమంచిలోకి ఎంటర్ అయ్యాడు. మునగపాక యలమంచిలో 16వ తారీఖు ఎంటర్ అయిన మనిషి 17వ తారీఖున సభవరం దాటిశాడు. 18 పొద్దునకి 20 గాజువాకు వచ్చాడు. రేపు ఉంటదట భోగాపురం 20వ తారీఖు వెళ్ళిపోతాడట. సార్ నిజం చెప్తున్నాను, 2 రోజుల్లో అంటే 18వ తారీఖు గాజువాక ఎంటర్ అయ్యి 19వ తారీఖు సాయంకాలం కల్లానో 20వ తారీఖు పొద్దున కల్లానో భోగాపురం వెళ్ళిపోవాలి అంటే పాదయాత్ర చేస్తే భూప్రపంచం మీద ఏ మనిషి వెళ్ళలేడు సార్. ఐదర్ రెండే విషయాలు, నారా లోకేష్ కాళ్ళకి స్కేటింగ్ బూట్లు అన్నా వేసుకోవాలి, లేదా టీవీల కంట పడకుండా రాత్రి కార్లు ఎక్కి తిరిగేయాలి. అంతే తప్ప మనిషి అన్న వాడు ఎవ్వడూ కూడా ఇంత ఎక్కువ దూరాన్ని ఇంత తక్కువ సమయంలో దాటడం అనేటువంటిది అసంభవం. ఐఎమ్ అగైన్ ఆన్ మై వర్డ్స్. మనిషి అనేవాడు చేయలేడు. జగన్మోహన్ రెడ్డి గారు ఉదాహరణకి, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్రలో కూడా పర్యటించారు, పాదయాత్ర చేశాడు సార్. ఒక్కో నియోజకవర్గంలో దాదాపు 5 పైన కిలోమీటర్లు తిరిగాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈవెన్ అర్బన్ లో కూడా, ఎక్సెప్ట్ విశాఖ దక్షిణ నియోజకవర్గానికి మాత్రం కిలోమీటర్ కేటాయించారు, కానీ విశాఖ ఈస్ట్ కానీ పశ్చిమ కానీ ప్రతి నియోజకవర్గం కూడా 5 కిలోమీటర్ల రేడియస్ వచ్చేలాగా ప్లాన్ చేసుకున్నాం. ఇక్కడ పాదయాత్ర ఎందుకు చేస్తున్నాడు? ఆయన నడుచుకుని వాకింగ్ వెళ్ళిపోతున్నాడా? పాదయాత్ర డైటింగ్ యాత్ర? నిజంగా ప్రజల కష్టాలు తెలుసుకోవాలనుకునేవాడు, తన భోజనానికి 3 గంటల సేపు సమయం ఇచ్చుకున్నటువంటి వ్యక్తి, తన రెస్ట్ కి 3 గంటలు సమయం ఇచ్చుకున్న వ్యక్తి ప్రజల కష్టాలు వినడానికి 10 నిమిషాలు ఎక్కడ ఇవ్వడా? 5 నిమిషాలు ఇదేంటి సార్? ఇది
ఇంకో విషయం సార్, ఇక్కడ మీరు సరే, ఇది గమనిస్తే చెప్పండి. ఇక్కడ దుర్గానగర్ బస్ స్టాప్ వద్ద పద్మశాలి, నెక్స్ట్ 15 నిమిషాల్లోని వై జంక్షన్ లో యువనేతతో సార్, అది కలిసి అసంభవం శ్రామికుల అడుగులు, సార్. 10:30కి లయన్స్ క్లబ్, 10:35కి హనుమాన్ టెంపుల్, 10:40కి జగ్ జంక్షన్, 10:45కి కెనరా బ్యాంకు, 10:50కి చిన్నగంట్యాడలో యువనేత కలిసి రైతుల అడుగులు. అన్ని 5 నిమిషాలు. సార్, ఎంత సార్, పడుతుంది సార్ డిస్టెన్స్ ఒకదానికి ఒకటి? చాలా సార్, ఒకదాని నుంచి చూడడానికి వెళ్ళాలంటే మినిమం 1.5 నిమిషాలు పడుతుంది సార్. ఆటోలో వెళ్ళినా పడుతుందా అంత టైం? సార్ మామూలుగా చెప్తున్నాం, మామూలుగా ఆర్టీసీ బస్సులో వెళ్ళాలంటేనే టైం పడుతుంది, మనం నడుచుకెళ్ళాలంటే ఇంకా టైం పడుతుంది. పాదయాత్రలో ఇటు దండలు వేసేసిన వాళ్ళు పక్క, ఫోటోలకు ఫోజు ఇచ్చిన వాళ్ళు పక్క, ఈయన మాట మంచి ఇంకో పక్క, ప్రజల సమస్యలు చూడడం ఇంకో పక్క, ఇవన్నీ చేసేదానికి ఈయన ఓం బూంబూస్ మంత్రం అయితే అయిపోద్దండి ఇదంతానే. కేవలం సార్ ఇక్కడ ఇంకో విషయం మీరు గమనించండి, తెలుగుదేశం పార్టీకి ప్రజలు ఎక్కడ రావట్లేదు సార్, ప్రజలు ఎక్కడ రావట్లేదు. ఉదాహరణకు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు కూడా నిరసనలు చేయాలని ప్లాన్ చేసుకుంటే ఎక్కడ స్పందన కరువైంది. స్పందన కరువైతే ఏంటండి, రోడ్డు మీద లైట్లు ఆపుకోవాలి. ఏది 7 గంటల నుండి 7 గంటల 5 నిమిషాలు. ఈ 5 నిమిషాల పాటు నిరసన లేదు, ఎవరికి అర్థం కాదు. 300 సెకండ్లతో నిరసన, దానికి మళ్ళీ నిరసన పేరు దిక్కుమాలది. అదే విధంగా రాత్రి 7 గంటల నుండి 7 గంటల 5 నిమిషాల మధ్యలో ట్రాఫిక్ లో ఉన్నాడు హారన్ కొట్టాలి. ట్రాఫిక్ లో ఉన్నాడు హారన్ కొట్టకపోతే పక్కన నన్ను కొడతాడా? అంటే వీళ్ళ చేసే పాదయాత్రలు గాని, వీళ్ళ చేసే నిరసనలు గాని ప్రజల నుండి స్పందన కరువై ప్రజలు పట్టించుకోకపోవటం వల్ల వెంటనే వెళ్ళిపోవడంలో భాగంగా ఆయన నడుచుకుని వెళ్తున్నాడు తప్పితే దీనికి పాదయాత్ర అనే పేరు కూడా దండగా, దీనికి డైటింగ్ యాత్ర అని పెట్టుకుంటే మంచి తప్పు ఒకటి కాదు. ఈ పవన్ కళ్యాణ్ గురించి చెప్పండి. ఆయన రానని మొండికేయడము, తర్వాత వస్తానడం. సార్, పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా చెప్తున్నా. ఇందాక విజయబాబు గారి మాటలు కూడా నేను లేట్ గా జాయిన్ అయినప్పటికీ విన్నాను. నేను అదే సామాజిక వర్గానికి చెందిన బీసీ తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని. పవన్ కళ్యాణ్ ఒకడు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించారనో ద్వేషించారనో, జాతి మొత్తం జగన్మోహన్ రెడ్డి గారిని ద్వేషించాలని రూల్ ఏం లేదు. పవన్ కళ్యాణ్ ఒక్కడే చంద్రబాబు నాయుడికి బానిసలా బతుకుతున్నాడు తప్పితే మిగతా కాపు సామాజిక వర్గం అంతా కూడా ఆత్మాభిమానంతో ఆత్మ గౌరవంతో బతుకుతున్నారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మా సామాజిక వర్గంలో పుట్టినందుకు, మా సామాజిక వర్గంలో ముఖ్యమంత్రి పీఠం అనేటువంటిది ఒక కలగా ఎప్పటి నుండో ఎన్నేళ్ళు బట్టి ఉంది, దాన్ని ఎవరు డినై చేయట్లేదు. ఒక వంగవీటి మోహన్ రంగా గారు, ఒక చిరంజీవి గారు, ఒక దాసరి నారాయణరావు గారు, లేదా ముద్రగడ గారు, లేదంటే ఒక మిర్యాల వెంకటరావు గారు, ఇలాంటి పెద్దలు ఎంతో మంది మా జాతిలో ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ అనేవాడు ఇంకా కాపు జాతికి ఆక్టర్ ఆప్షన్ అనేటువంటి దాన్ని జనసేన ఆది రోజుల్లో కొంత ఇంజెక్ట్ చేయగలిగింది సామాజిక వర్గం అంతర్వర్గంగా. ఎందుకు పవన్ కళ్యాణ్ తర్వాత మళ్ళీ అంత చరిష్మా లీడర్ లేడు, మనం పవన్ కాపాడుకోవాలని అనుకున్నారు. కానీ ఇక్కడ వచ్చినటువంటి ఇబ్బంది అలా ఏమిటంటే, పవన్ రాజ్యాలు ఏలాలని కాపులు అనుకుంటే పవన్ మాత్రం చంద్రబాబు రాళ్లు మోస్తానంటున్నాడు. దాన్ని కాపు సామాజిక వర్గం ఎవరు అంగీకరించే పరిస్థితి లేదు. మూడో విషయం, ఏదైతే చంద్రబాబు నాయుడు నిన్న పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళాడో కారణం ఏమిటి అంటే, ఒకటి పవన్ కళ్యాణ్ వ్యక్తి ఈ లోకేష్ పాదయాత్రకు రానంటూ అన్నాడని, బొజ్జగించడానికి వెళ్ళాడని, దాంతో ప్యాకేజీలు సీట్లు చర్చలు జరిగినాయి అని ఒకటైతే, ఇంకొకటి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అవసరం కోసం కాళ్ళు పట్టుకుంటాడు, అవసరం తీరిన తర్వాత అదే ఎడంకాలతో తంతాడు. నో డౌట్ 2014 ఎన్నికల్లో కాపుల ఓట్లు అవసరం కాబట్టి కాపుల్ని బీసీలుగా రిజర్వేషన్ లో చేస్తానని చెప్పిన పెద్ద మనిషి అధికారం వచ్చిన తర్వాత అదే కాపుల్ని పోలీసుల బూటకాలతో తన్నించిన వ్యక్తి. దీన్ని కాపు జాతి ఎవ్వరూ మర్చిపోరు. ఈ రోజు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళిపోయాడంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు బానిస కాబట్టి, దత్తపుత్రుడు కాబట్టి, యాక్టింగ్ కోసం కాపు ఓట్ల కోసం వెళ్తే వెళ్ళుండొచ్చు. అది తెలుసుకోలేనంత అమాయకులు అయితే కాపులో రాష్ట్ర ప్రజలో కారు. ఇక మూడో అంశం, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి 2 సార్లు పోటీ చేసి ఓడిపోయాడు. ఏం జరిగిందని అనుకుంటున్నారు? ఇది రాను అంటూనే ఈ సభకు వస్తానడంలో ఆంతర్యం ఏమై ఉంటుంది, ఏం జరుగుతుంది చర్చల్లోని? ఇప్పుడు ఇదంతా ఒక డ్రామా సార్. చంద్రబాబు నాయుడు డ్రామాలు చేయటంలో దిట్ట. పిలవగానే పవన్ కళ్యాణ్ వచ్చాడు అనుకోండి, మీరు నేను చర్చలో ఎందుకు మాట్లాడుకోం కదా, వద్దొద్దు అంటూనే ముందు లీకులు ఇస్తారు మీడియాకి. తర్వాత చంద్రబాబు నాయుడు వెళ్తాడు, తర్వాత పవన్ వెళ్తాడు, నా కోసం ఓ మెట్టు తగ్గాడు, మన జాతికి గౌరవం ఇచ్చాడు, చంద్రబాబు లాంటి పెద్దోడు పుడింగే మన దగ్గరకు వచ్చాడు కాబట్టి మనం పాత విషయాలు మర్చిపోవాలి. ఈ రకమైనటువంటి ఒక డెకరేషన్ పవన్ కళ్యాణ్ తో చేయించడానికి ఆడుతున్నటువంటి డ్రామా తప్పితే ఇంకొకటి కాదు. మీరు ఒక్కటి గమనించండి సార్, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి జైల్లో చెప్పకూడదు తింటుంటే క్షణం ఆలస్యం చేయకుండా జైలు దగ్గరికి వెళ్ళి పొత్తులు ప్రకటించిన పవన్ కళ్యాణ్ లోకేష్ మీటింగ్ అంటే రాకుండా ఉండిపోతాడా చెప్పండి? సింపుల్ లాజిక్ కదా. అంటే కేవలం ఒక డ్రామాలో భాగంగా ఇది జరిగింది. ఇంకో విషయం సార్, ఏదో బలమైన కారణం ఉండొచ్చు. కొంతమంది విజయబాబు లాంటి వాళ్ళు చెప్పారు, టీడీపీలోనే కొన్ని వర్గాల నుంచి కొంత సమాచారం అందుతోంది, ఏదో మీకు ఇక్కడ 2 విషయాలు చెప్పాలి సార్. ఇప్పుడు పాదయాత్ర లోకేష్ సీనియర్ లీడర్ సమాచారాలు ఏమైనా ఉన్నాయేమో. చిన్న సబ్మిషన్ లోకేష్ చేస్తున్న పాదయాత్ర చూస్తున్నాం మా ప్రాంతంలో.
పట్టుమని 100 మంది కూడా ఉండట్లేదండి. మరీ ఎటకారంగా అంటే లోకేష్ మీద ఎంత కసి ఉందో తెలియదు తెలుగుదేశం వాళ్ళకి, కానీ లోకేష్ కొన్న ముద్దు పేరు ఈ రాష్ట్రంలో పప్పు అని. మా ప్రాంతానికి వస్తే ఆ పెందుతు నియోజకవర్గంలో పప్పులు దాంట్లో వేసారండి. మినపప్పు, కందిపప్పు, శనగపప్పు, ఆ పప్పు, ఈ పప్పు అని గంజె పప్పు చెప్తే అన్ని పప్పులతో నా దండ వేసి పంపించారు. అయితే కించపరచాలని ఏం కాదు, ఏదో వెరైటీ కోసం వాళ్ళు చేశారు, మీలాంటి వాళ్ళకి వాళ్ళు చేసుకున్నారో ఇంకోటనే మనకు అనవసరం. వాళ్ళ అంతర్గతంగా ఏ విభేదాలు ఉన్నాయో నాకు మీకు తెలియదు కానీ, బట్ నేను చెప్తుంది ఒకటే, లోకేష్ కి జనం రావట్లేదు. రేపు మీటింగ్ అంటే కూడా జనం రారు కాబట్టి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని చూడటానికి జనం వస్తారు కాబట్టి పవన్ కళ్యాణ్కి వచ్చే జనాన్ని టీడీపీ బలంగా చూపించుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంలో భాగంగానే చంద్రబాబు పవన్ బతిమలాడన్నా ఆ సభకు తీసుకెళ్ళడానికి ఇంటికి వెళ్ళి ఉంటాడని చెప్పి నా ఉద్దేశం.